హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో గుండు అనేది బాగా ట్రెండ్ అయింది. గుండు ఈ మధ్య కాలంలోనే కాదు, ఒకప్పటి నుంచి బాగానే ట్రెండ్ అవుతుంది. బట్ ఇప్పుడు మాత్రం బాగా ఫాలో అవుతున్నారు. అది అసలు ఏంది గుండు గోల, ఏంది గుండు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనందరికీ గుండు గురించి తెలిసి ఈ మధ్య గుండుతో బాగా సినిమాలు హిట్ అవుతున్నాయి. ఒకప్పుడు సినిమాలో హీరో బాగా 6 అడుగులు పొడవు ఉండాలి, మంచి డ్రెస్సింగ్ సెన్స్, హెయిర్ స్టైల్ బాగుండాలి, మంచి ఫిజిక్ ఉండాలి అని అంటున్నారు. కానీ ఇప్పుడు మాత్రం గుండుంటే చాలురా అని మాత్రం అంటున్నారు. ఉదాహరణకు మనందరికీ షారుఖ్ ఖాన్ గురించి తెలుసు. షారుఖ్ ఖాన్ గారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలా సినిమాలు తీశారు. లాస్ట్ టైం పఠాన్ సినిమా దాకా ఏ సినిమాల్లో తన హెయిర్ స్టైల్ మాత్రం ఒక రేంజ్లో ఉండేది. అదిగాక ప్రేక్షకులకి చాలా ఇష్టంగా ఉండేది ఆయన హెయిర్ స్టైల్. పఠాన్ సినిమాల దాకా హెయిర్ స్టైల్ బాగా రానిచ్చి ఒక్కసారిగా జవాన్లో తను ఒక ఫైట్ సీన్లో మాత్రం గుండు సీన్, ఆ గుండు సీన్తో ఆడియన్స్కి అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. అందరు కలిసి ఇంకా షారుఖ్ ఖాన్ ట్రెండ్ అయితే ఫాలో అవుతున్నారు. సెకండ్ వచ్చేసి మన ధనుష్ గారు తెలుసు కదా. ధనుష్ గారు ఇప్పుడు వరకు చాలా సినిమాలు చేశారు. తన సినిమాల్లో యాక్టింగ్తో పాటు మంచి ఎమోషనల్, ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్, తన ఫిజిక్స్ అన్ని పర్ఫెక్ట్గా లాగించాడు. బట్ ఇప్పుడు తన 50వ సినిమా డైరెక్షన్లో, అంటే ఇప్పుడు తన 50 సినిమా తీస్తున్నాడు. ఆ 50 సినిమాలో తను డైరెక్షన్ చేయబోతున్నాడు. ఆ డైరెక్షన్లో తను మాత్రం గుండు అనేది, అంటే గుండు తగిలించుకొని, అంటే గుండుతో ఆ పాత్ర అనేది పోషిస్తున్నాడు. ఈ గుండుతో మాత్రం మన ధనుష్ గారు ఎంతలా హిట్ కొట్టాడో వేచి చూడాల్సిందే. థర్డ్ వచ్చేసి మోహన్ లాల్ గారు. మోహన్ లాల్ గారి గురించి చెప్పాలంటే మనకు జనతా గ్యారేజ్ గుర్తొస్తుంది. జనతా గ్యారేజ్ సినిమాలో ఆయన ఏదైతే పాత్ర పోషించాడో అది మాత్రం వేరే లెవెల్. ఇప్పుడు దాకా ఆయన సినిమాలలో మన తెలుగులో ఎన్ని చూసినా జనతా గ్యారేజ్ మూవీ మాత్రం ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే గుర్తించుకుంది. అలాంటి మోహన్ లాల్ గారు ఇప్పుడు తీస్తున్న సినిమాకు మంచి గుండు, అంటే గుండుతో గుబురు గుబురు గడ్డంతో ఒక రోల్ అయితే చేస్తున్నాడు. చూద్దాం అసలు ఈ రోల్ ఎంతవరకు, అసలు ఈ సినిమా మోహన్ లాల్ గారి సినిమా ఎంతవరకు విస్తరించి ఉంటుందో ఇప్పుడు చూసుకోవచ్చు. కానీ ఇంకొకటి ఫోర్త్ వచ్చేసి మనందరికీ తెలిసిందే కదా, సూపర్ స్టార్ రజనీకాంత్. ఒకప్పుడు బస్ కండక్టర్ దగ్గర నుంచి ఇప్పటికి సూపర్ స్టార్ లాగా ఎదిగారు. అలాంటి రజనీకాంత్ గారు తను ఒక సినిమాలో ఒక గుండు గెటప్ ఇచ్చాడు. తను ఆ గెటప్ ఈవెన్ 15 మినిట్స్ అయినా కూడా ఆ 15 మినిట్స్లో ఒక రేంజ్కి అనేది తీసుకెళ్ళాడు. ఇంకా నేను సినిమా టైటిల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకే అర్థమై ఉంటుంది. శివాజీ లాస్ట్ ఫైట్ సీన్ వరకు అంటే మొత్తం బాగానే ఉంది. శివాజీ రోజు చనిపోయి ఎప్పుడైతే ఎన్టీ రామారావు అనేది ఆ క్యారెక్టర్ యాడ్ అవుతుందో అప్పటి నుంచి మాత్రం ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే గుర్తించుకున్నాడు. తన రోల్ ఎలా ఉందంటే ఆ రోల్కి గుండు అయినా సరే ఆడియన్స్ బాగా పిచ్చెక్కిపోతారని చెప్పేసి గుండు రోల్నే బాగా అప్పట్లో ఆయన ఇంట్రడ్యూస్ భలే చేశాడు. ఆయన ఆ సినిమా మాత్రం పెద్ద హిట్ అయింది. అన్ని సినిమాలు హిట్ అయ్యేదాకా బాగానే గుండు రోల్ అయితే పోషించింది. ఇప్పుడు చెప్పబోయేది మనందరికీ తెలుసు, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారు అంటే బిగ్ బాస్, మన మెగా బాస్ గారు ఒక సినిమాలో అయితే గుండు పాత్రను అయితే పోషించాడు. ఈ గుండు పాత్ర చేశారు కానీ అప్పుడు చెప్పారు, అంటే చిరంజీవి గారే చెప్పారు ఏంటంటే నేను ఒక సినిమాలో గుండు పాత్ర పోషిస్తున్నాడని చెప్పేసి వీడియోలు కూడా బయటకు వచ్చాయి. కానీ అది మాత్రం ఏ సినిమాలోనూ ఇప్పటికీ రాలేదు. ఎందుకు రాలేదంటే అసలు ఏ సినిమా అనేది కూడా ఇప్పుడు చెప్పబోతుంది. అది ఏదో సినిమా కాదండి, మన బోలా శంకర్ సినిమాలోనే. బోలా శంకర్ సినిమాలో ఒక రోల్ అనేది గుండుతో ఉంటాడని ఆయనే స్వయంగా ఒక వీడియో తీసి పోస్ట్ చేశారు. అదిగాక తను ఒక వీడియో తీస్తూ నేను అనేది మొత్తం పూర్తి గ్రాఫిక్ లాగా నేను అనేది గుండు చేయించుకుంటున్నాను అని చెప్పేసి ఒక వీడియోలో పోస్ట్ చేశారు. ఆయన చేసినా కూడా కొన్ని కారణాల వల్ల ఏమో తెలియదు కానీ ఆ సీన్ మాత్రం బోలా శంకర్ మూవీ నుంచి అయితే రిమూవ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా గుండుతో ఎన్ని సక్సెస్ హిట్లు కొట్టొచ్చో. గుండుతో ఏదో సినిమా అంటే అందరం అనుకుంటాం బాడీ ఉండాలి, ఫిజిక్ ఉండాలి, మంచి హెయిర్ స్టైల్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు. అవన్నీ లేకపోయినా గుండు ఉన్నా కూడా మంచి హిట్లు కొట్టొచ్చు అని మన స్టార్ హీరోస్ అందరూ చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఈ గుండు ముచ్చట. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.